అందరికీ నమస్కారం. మరి మన వినుకొండలో విశ్వ హిందూ పరిషత్ వారు 100 రోజుల ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మండుటెండలో మరి కార్మికుల కోసం చల్లని మజ్జిగ మధ్యాహ్నం పూట మరి అందరికీ కూడా ఇచ్చి శాంతిచ్చే కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు. వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు, అభినందనలు. దీంట్లో గజవల్లి నాగపవన్ కుమార్ గారు, భాగవతుల రవికుమార్ గారు, అలానే గంటారావు గారు, మరి వారి సభ్యులందరూ కూడా మరి ఈ ఎండలకు కూడా భయపడకుండా వచ్చి ఇక్కడికి బ్రహ్మాండంగా మరి ముందు ఒక గంట ముందు వచ్చి మజ్జిగ అంతా తయారు చేసి కార్మికులకు ఇవ్వటం చాలా సంతోషం. వీళ్ళది విశ్వ హిందూ పరిషత్ కాదనుకుంటున్నా నేను, ఇది విశ్వ మానవ పరిషత్ అనుకుంటున్నా నేను వాస్తవంగా. ఎందుకంటే వీళ్ళు కులము మతము ఏది అసలు దేనికి ఇది లేకుండా బ్రహ్మాండంగా అసలు అందరినీ కలుపుకొని సేవాభావమే ముఖ్యంగా ఏజెండాగా పెట్టుకొని మన వినుకొండలో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని మేము మా మానవ సేవా సంస్థ ద్వారా మా సురేష్, మా అధ్యక్షుడు సురేష్, నేను సెక్రటరీ భవానీ శంకర్, మేము వీళ్ళని బ్రహ్మాండంగా చప్పట్లు కొట్టి ఇంత మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ముందు ముందు విశ్వ హిందూ పరిషత్ బ్రహ్మాండంగా వృద్ధి చెందాలని, ఇంకా వీళ్ళ గొడుగులో అంటే వీళ్ళ నీడన అందరూ చల్లగా హాయిగా ఉండాలని, సమాజం మంచిగా ముందుకు పోవాలని మరి పవన్ కుమార్ గారు లాంటి వ్యక్తులు, భాగవతుల గారు లాంటి వ్యక్తులు, గంటారావు గారు, మిగతా అందరు సభ్యులు కూడా అందరూ పేరు పేరున వాళ్ళందరికీ కూడా ఈ వినుకొండలో మూల స్తంభాలుగా నిలబడి సమాజ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. మరి ఇంత ఎండలో కూడా వెరవకుండా వచ్చి ఇంత మంచి కార్యక్రమం 100 రోజుల పండుగ రోజున ఆ రోజున ఆఖరి రోజున ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం పెట్టి మరి దీన్ని ముగింపు పలుకుతాము. మరి అప్పటికి చల్లబడుతున్న వాతావరణము, ఇంత ఎండలో కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా మరొకసారి అభినందనలు తెలుపుకుంటూ సెలవు. జై హింద్, జై శ్రీరామ్.